రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో తరలి వెళ్తున్నారు. కడప ఇతర పార్టీలకు అడ్డా అనే మాటలో నిజం లేదని వారు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ సత్తా చాటుతుందని అంటున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వైభవంగా కొనసాగుతుంది. రెండో రోజు మొదటి రోజు కంటే ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరై సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. మనం చూడవచ్చు ప్రతి సెంటర్స్లోనూ ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసిన సెంటర్స్లో ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తయి లోపలికి వెళ్తున్నారు. కిక్కిరిసిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోపలికి వెళ్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా కార్యకర్తలు తమ ఇది ఇంట్లో పండగలాగా భావిస్తున్నారు. దీంతో పాటు కడప ఏం పెద్ద వేరే పార్టీలకు అడ్డా కాదు, అది మా సొంత పార్టీ అడ్డా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నారు. దీనికి సంబంధించి వారు లెక్కలతో సహా చెప్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ తన సత్తాను చూపిందని చెప్తున్నారు. మనతో సీనియర్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు, విద్యార్థి విభాగంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన పవన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీ కడప ఎప్పటికీ వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అడ్డా అని చెప్తున్నారు, కానీ మీరేమంటారు దీన్ని? ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభాకాంక్షలు యావత్తు తెలుగు ప్రజలను తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు కడప మహానాడు జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం, గర్వంగా ఉంది. ఈ కడపలో తెలుగుదేశం పార్టీ గతంలో చూసుకుంటే 1983, 1999 మధ్యకాలంలో 11 సీట్లుంటే ఆ టైంలో కూడా 9 సీట్లు వరకు ఇక్కడ కడపలో గెలవడం జరిగింది మాకు తెలుగుదేశం పార్టీ. ఎన్నో దఫాలుగా 10 సీట్లలో మన్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా 2024 ఎన్నికల్లో 10 సీట్లకి 7 సీట్లు కూడా గెలవడం జరిగింది. ఒక 2 దఫాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే వైసీపీ కానీ సరే ఇక్కడ కొంచెం లీడింగ్ తీసుకుంది. కానీ తెలుగుదేశం పార్టీకి కడప అడ్డా అనేసి ఈరోజు ఈ మహానాడు ద్వారా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు దేశం పార్టీ యొక్క క్యాడర్ అంతా కూడా మరొకసారి నిరూపించే ఒక సువర్ణ అవకాశం ఈరోజు మన కళ్ళ ముందర అందరూ కూడా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా కూడా అడ్డానే, కంచుకోట అనేసి ఈరోజు నిరూపితమైందనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముంగనూరు నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎలా జరుగుతుంది? కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అందరికీ కూడా వసతులు కానీ, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ చాలా బాగుంది. దేవుడు కరుణించి వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇంతవరకు ఎప్పుడూ జరిగినటువంటి మహానాడు ఈరోజు కడపలో జరుపుకుంటా ఉన్నాం. మనం ఏ విధంగా అయితే పల్లెల్లో దీపావళి, సంక్రాంతి జరుపుకుంటామో ఆ విధంగా తెలుగు తమ్ముళ్లకు, తెలుగు నాయకులకు, తెలుగు మహిళలకు ఈ మహానాడు ఒక పండగ మాదిరిగా వాతావరణంలో జరుగుతూ ఉంది. కడపలో చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. ఇక్కడ అంటి తోరణాలు అయితేనేమి, ఇక్కడ వచ్చినటువంటి వారి సదుపాయాలు అయితే ఏమి చాలా బాగా చేశారు. ఈ మహానాడుకి విచ్చేసిన మహానాడు సందర్భంగా పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే ఇటు కార్యకర్తలు వస్తున్నారు, తమ సొంత ఇంట్లో జరిగే పండగలాగా భావిస్తున్నాం అంటున్నారు. కడప ఏ పార్టీకి అడ్డా కాదు, ఇది తమ పార్టీ అడ్డా కూడా అని కూడా వీరు ఈ సందర్భంగా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడి ప్రసంగము, ముందుగా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి 102వ జయంతికి నిర్వహించిన తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రారంభమైతే రేపు జరిగే బహిరంగ సభకు ఏదైతే 5 లక్షల మందికి పైగా జన సమీకరణ చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కడప మహానాడు ప్రాంగణం నుంచి.